Hi everyone, welcome back to my channel Saira Mesa. After long time long video upload చేయబోతున్నాను అండ్ చాలా ఇయర్స్ తర్వాత ఫోర్ట్ని విజిట్ చేయబోతున్నాము. దట్టు మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళే ప్లాన్ చేశారు. సో వాళ్ళతో నన్ను కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నారనమాట. నేను రాను అని చెప్పిన ఫస్టే, బట్ ఇంకా చాలా సార్లు అడిగారనమాట. సో రా, ఇంకా ఒకదానివే ఉన్నావు కదా అని చెప్పేసి, సో అందుకే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఆటో దిగి మళ్ళీ నెక్స్ట్ ఆటో ఎక్కాలన్నమాట. సో వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. వాళ్ళు వెయిట్ చేశారు, బట్ నేను ఆ టైంకి అక్కడ రీచ్ అవ్వకపోవడం వల్ల వెళ్ళిపోయారనమాట. అండ్ నేను ఇక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్ళాలి. సో ఒకప్పుడు ఇక్కడ అసలు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదనమాట. సో ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. మంచిగా రోడ్స్, కొత్త కొత్త ఇల్లులు అన్నీ బిల్డ్ అయిపోయినాయి అన్నమాట. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇందులో 7 కోటలు ఉంటాయి. ఇది ఫస్ట్ కోట అనమాట. సో ఇందులో నుంచి ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా చేంజెస్ అనిపించినాయి. అండ్ ఈ దారిలోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండేదన్నమాట. సో చూపిస్తాను. అది కూడా కుష్మాయిల్ పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో ఇద్దరు రమ్య వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటుంది అనమాట. సో అంతకంటే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. సో ముగ్గురు ఈ ఏరియాలోనే ఉంటారనమాట. సో చూపించబోతున్నాను. సో ఇక్కడ వాళ్ళ హౌజెస్ ఉండేవి. ఇక్కడ నుంచి కాలేజ్కి వచ్చేవాళ్ళు అనమాట రోజు. సో వీళ్ళకు డైరెక్ట్ ఒక ఆటో ఉండేది. ఇక్కడ నుంచి అక్కడ దించేవాళ్ళు, మళ్ళీ అక్కడ రిసీవ్ చేసుకొని ఇక్కడ దించేవాళ్ళు అనమాట. సో ఇట్లా లోపల చాలామంది ఉన్నారనమాట. అసలు నెక్స్ట్ డే సండే, బట్ సాటర్డే కూడా ఫుల్ పబ్లిక్ ఉందన్నమాట. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా విజిట్ చేయడానికి వస్తారు. ఫారినర్స్ కూడా ఉంటారనమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది షాప్ కూడా ఉంటుంది, టిఫిన్ సెంటర్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి. ముందుకు వెళ్ళగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్లో నెక్స్ట్ గల్లీ. సో మీట్ అవుదాం అనుకున్నాం, బట్ తను ఇక్కడ లేదంట, హైదరాబాద్లో ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు మీట్ అవ్వలేదు. సండే వస్తే మీట్ అవుతానన్నది, బట్ సండే ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటుందని చెప్పేసి సాటర్డే రోజే వెళ్ళినాం అనమాట మేము. ఇక్కడే ఈ గల్లీలోనే ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, ఆ గల్లీలో ఉంటుంది అనమాట. అండ్ సో ఇక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు. సో వీళ్ళకైతే మంచిగా రోజు ఫోర్ట్ విజిట్ చేయడానికి మంచిగా ఉండేదన్నమాట. అండ్ తను స్పోర్ట్స్ కూడా ఆడుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇది కుష్మాయిల్. బట్ ఇక్కడ కుష్మాయిల్లో మేము ఆగలేదు. దీంట్లో ఏముండదు, జస్ట్ ఎక్కి దిగడమే ఉంటుంది అన్నమాట. సో ఇది మా కాకతీయ కళాతోరణము. ఇక్కడ దించేశారు మమ్మల్ని. అసలు ఫోర్ట్ వచ్చేసి ఇంకా లోపల ఉంది, అంటే పార్క్. మనీష్ బాబా లోపల నుంచి పార్క్ ముందు ఉన్నాడట. ఇక్కడ చూడు, కనిపిస్తున్నాడా? ఇక్కడనే మనీష్. ఇక్కడ వర్షం మూవీ షూటింగ్ జరిగింది, తెలుసా సహనా నీకు? వర్షం మూవీలో కొన్ని సీన్స్ ఇక్కడ జరిగినాయి అన్నమాట. అండ్ సాంగ్ కూడా కొంచెం షూట్ చేయడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే వర్షం మూవీ గుర్తొస్తుంది అన్నమాట. అండ్ సో ఇక్కడ ఈవినింగ్ వచ్చినాము. వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మార్నింగ్ వస్తే ఎండకి అస్సలు ఉండలేకపోయే వాళ్ళమేమో, అందుకే ఈవినింగ్ టైంలో వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ వచ్చేసి ఏమంటారు, ఇక్కడ శివుని ఆలయం ఉన్నదన్నమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండ్ మంచి పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. సో ఎప్పుడైతే శివరాత్రి ఉంటుందో అప్పుడు పక్కా ఇక్కడ ఒక జాతరలా జరుగుతుంది. అండ్ ఎవరు వచ్చినా కూడా శివరాత్రిలో మంచి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ అప్పుడు శివరాత్రి జాగరం ఉంటుంది కాబట్టి ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఆడుకోవచ్చు. ఇది టెంపుల్. అవును, వర్షం మూవీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా. అండ్
ఏ వర్షం ఇక్కడే కురుస్తున్నావా, తనున్న చోట కూడా కురుస్తున్నావా అనే డైలాగ్. ఇందులో ఎన్నో కామెడీ ఫన్నీ సీన్స్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అన్నమాట. ఆ రోజుల్లో వర్షం మూవీ చాలా హిట్ అయింది అండ్ అందులో ఉన్న సాంగ్స్ అన్నీ ఫేమస్ సాంగ్స్. అండ్ మీకు ఈ మూవీలో ఏ సాంగ్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గచ్చుబండి పార్కు ముందు చూడు పిచ్చి ఇక్కడ ఇట్లా కూర్చున్నాడు వచ్చిన తెలియకుండా వీడియో తీద్దాం. చూడు అట్లనే ఉండు, డైరెక్ట్ పోయి ఒక్కటి కొడదాముండు. కనిపిస్తలేడా మళ్ళా మనీషా ఎవరికో కాల్ చేసి పెట్టేస్తున్నట్టున్నాడు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఎవరి కోసం? మా కోసమా? నువ్వు ఇప్పటిదాకా ఎవరితో చార్జ్ చేసిండు, నేను వచ్చేసరికి మరి నువ్వేం చేసినావు తెలవాలి కదా. ఏం చేసినావు? ఏం చేసినావు? ఎట్లా నువ్వు ఎత్తుకుంటావు కదా అని చెప్పేసి అట్లా వచ్చింది అన్నట్టు. ఏం చేస్తారు వీళ్ళు పార్క్లా? రేపు ఇట్లకి వెళ్ళి నడుచుకుంటారు కదా. పోరా, నేను వీడియో తీస్తా పో. ఏ ముసలమ్మని పట్టుకొని వచ్చినట్టు ఏం రాదు. కొంచెం మంచిగా నడవచ్చు కదా. అయ్యా పేషెంట్ని పట్టుకొని వచ్చినట్టు వస్తుంది.